అందరికీ నమస్కారం. ఈరోజైతే చిట్టి ముత్యాల రైస్తోని కుక్కర్లోని రొయ్యల పలావ్ ఏ విధంగా చేయాలనేది మీకు చూపిస్తున్నాను. చూడండి, ముందుగా అయితే మనం ఒక కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లోని బాగా పీల్ చేసి వాష్ చేసుకున్న రొయ్యల్ని దాంట్లో వాటర్ వేయక్కర్లేదు, నూనె వేయక్కర్లేదు. జస్ట్ ఆ కుక్కర్లో అలా వేస్తే దాని వాటర్ అనేది బయటికి పోద్ది. ఇది పోయిన తర్వాత టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే నెయ్యి తీసుకున్నానండి. ముందుగా నెయ్యి అయితే కడాయిలో వేసుకుంటాం. ఇది నేను తయారు చేసుకున్న నెయ్యి. దీని తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటాం. ఇప్పుడు మనకి మసాలా సామాన్లు ఉంటాయి కదండి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు, స్టార్ పువ్వు, ఇవన్నీ వేసుకుంటాము. నేనైతే కొంచెంలోనే వేసుకుంటాను, ఎందుకంటే నేను గ్లాస్ పలావాకే నేను వండుతాను కాబట్టి. అవి బాగా చిటపటమనాలండి. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుంటాము. వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా మనకి బ్రౌనిష్ రెడ్ రావాలి. తర్వాత టమాటా వేసుకుంటాము. ఇది కూడా కొంచెం మగ్గింది అన్నప్పుడు కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఈ 3 వేసేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత బియ్యం అయితే నేను ముందుగానే నానబెట్టి పక్కన ఉంచుకున్నాను. ఇంకా సాల్ట్ అనేది వేసేసుకుంటాము. వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. మనము పలావా చేస్తున్నాము, మసాలా అనేది చాలా తక్కువ క్వాంటిటీ వేసుకుంటాం. బిర్యానీకి అయితే మసాలా ఎక్కువ పడుతుంది, పలావాకి వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పడుతుంది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువగానే తీసుకుంటున్నాను. ఇందులోనే చాలా తక్కువ మొత్తంలో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పౌడర్ అన్నీ చూసారా, కొలత అంతా చిన్న తక్కువ తీసుకుంటాను. మీకు చూపించాను కదా స్పూను, ఆ స్పూన్లో కూడా సగం ఉండదు, అంతే వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం చేసేది పలావా కాబట్టి. ఇవన్నీ కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇది కూడా మూత పెట్టి తీసేటప్పుడు మనకి నూనె మీద తేవాలి. చూపించాను కదండి, ఎక్కడ గిన్నె మాడినట్లు కూడా ఉండదు. ఇదంతా మీడియం ఫ్లేమ్లో వండుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇదన్నీ కలిపేసుకొని నూనె తేలిన తర్వాత మనం ముందుగానే రొయ్యలు అనేది ఉడకపెట్టి ఉంచుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని, అది కూడా నూనె కొంచెం తేలిన తర్వాతనే మనం ఏదైతే రైస్ నానబెట్టామో ఆ రైస్ని మనం ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఈ రైస్ కూడా మొత్తంగానే కలుపుకోవాలి. నీరు అప్పుడే వేయకూడదు. మొత్తం మనం కలుపుకునేటప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో వండుతున్నాం కాబట్టి ఎక్కడ మాడకూడదండి. మాడు స్మెల్ వచ్చిందని అంటే పలావా వండింది వృధా అయిపోయినట్టే. చక్కగా కలుపుకొని, నేను గ్లాస్ అయితే రైస్ తీసుకొని దానికి 2 గ్లాసులు తీసుకోవాలి. కానీ 2 గ్లాసుల మీద కొంచెం నీరు వేసుకోండి. ఆ గ్లాస్లో ఒక చిన్న అంటే ఒక 1/2 ఇంచు కొలెట్టుకోండి. అందులో ఆ వాటర్ వేయండి. మనకి బియ్యం అనేది తేలకూడదు. బియ్యం అనేది మునిగిపోవాలి, నీరు అనేది తేలాలి. ఆ విధంగా చూసుకొని వేసుకొని కుక్కర్ మూత ఎట్టక ముందే చిన్న నిమ్మకాయ పిండేసుకొని మళ్ళీ కలుపుకొని అప్పుడు కుక్కర్ మూత ఎట్టాలి. కుక్కర్ మూత తీసేసిన వెంటనే కాకుండా సిమ్లో పెట్టి మూత పెట్టి రైస్ అనేది ఉక్కనివ్వాలండి. అప్పుడు మనం అనుకున్న పలావా అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఈ విధంగా చూసారండి ఎంత చక్కగా వచ్చిందో. మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.